వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈ రోజు మనతో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ తెలుగు, పోయిట్, మూవీ లిరిసిస్ట్ తిరునగరి శరత్ చంద్ర గారు మనతో పాటు ఉన్నారు. మరి సాహిత్యం పట్ల వారికి ఏ విధంగా ఇంట్రెస్ట్ వచ్చింది, అలాగే ఏమేం పాటలు ఆయన రచించారు, ఇవన్నీ విషయాలు మనం మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. మీరు బాగున్నారా? నేను బాగున్నాను. ఫస్ట్ మీ గురించి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ప్రాపర్ ఏంటి మా ఆడియన్స్ కోసం? నా పేరు తిరునగరి శరత్ చంద్ర. మాది కోరుట్ల, ఇప్పుడు జగిత్యాల జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా. నాన్నగారు తిరునగరి శ్రీనివాస స్వామి గారు, కవి, సినీ గీత రచయిత, గవర్నమెంట్ తెలుగు టీచర్. అమ్మ మాధవి, హౌస్ వైఫ్. నాన్న కవి కావడం వల్ల చిన్నప్పటి నుంచి నాన్నతో పాటు నేను ప్రతి సాహిత్య కార్యక్రమానికి వెళ్ళేవాడిని. అక్కడికి చాలామంది కవులు, రచయితలు, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చేవారు. సుద్దాల అశోక్ తేజ గారు, సినారే గారు, చంద్రబోస్ గారు, తనికెళ్ళ భరణి గారు, ఇట్లా చాలామంది పెద్దవాళ్ళు వచ్చేవారు. అయితే నాకు సాహిత్యం మీద ఆసక్తి లేదు అప్పటికి. నాన్న వెళ్తున్నారు కాబట్టి నాన్నతో పాటు నేను వెళ్ళాలి అనుకుని వెళ్ళేవాడిని. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మాట్లాడే మాటలు నా మీద చాలా ప్రభావం చూపించాయి. ఇటు కవిత ఇలా ఉంటుందా, పాట ఇలా ఉంటుందా అనేటువంటి కొన్ని విషయాలు వాళ్ళ మాటల ద్వారా నాకు తెలిసాయి. ఏ ఏజ్లో వెళ్ళేవాళ్ళు మీరు? 8th క్లాస్ 9th క్లాస్ ఆ ఏజ్లో. కాబట్టి మనకు అప్పుడేం తెలియదు వాటి గురించి. ఏదో మాట్లాడుతున్నారు, వింటున్నాను. ఒకసారి వెళ్ళాను, నాకు సభలు అన్ని కార్యక్రమాలు బాగా నచ్చాయి. రెండోసారి వెళ్ళాను, ఇక ఆటల మీద కంటే పాటల మీద దృష్టి అనేటువంటిది ఎక్కువ పడింది. అట్లా ప్రతిసారి వెళ్తూ ఉండేవాడిని. వచ్చాక నాన్నగారిని అడిగి తెలుసుకున్నాను, వాళ్ళు ఏం మాట్లాడారు, ఆ మాటలు ఏంటి, అందులో ఉన్నటువంటి అర్థం ఏంటి, సాహిత్య విలువలు ఏంటి అని అడిగి తెలుసుకున్నాను. నాన్న చెప్పేవారు. తర్వాత కొన్ని నేనే రాయడం మొదలుపెట్టాను. క్రియేటివిటీ స్టార్ట్ అయింది అప్పుడు. రాయడం మొదలుపెట్టాను. అప్పుడు నాన్న చూసి రాస్తున్నాడు, ఒక సృజనాత్మకత అనేటువంటిది ఆ ఏజ్లోనే వీడికి అలవాటు అవుతుంది అనేటువంటి ఒక నమ్మకం. నాన్నగారికి మీరు రైటర్ అవ్వాలని ఉండేది. ఎందుకంటే నాన్న కవి కావడం వల్ల ఆయన పుస్తకాలే మొదట నేను చదివాను. లైబ్రరీకి వెళ్ళడం, లేకుంటే నాన్న బుక్స్ చదవడం, ఇట్లా చేస్తూ ఉండేవాడిని. కాబట్టి వీడు రాస్తాడు, నాలాగే కవి అవుతాడని ఒక నమ్మకం ఉండేది. సరేలే అని చెప్పి ఇంకా నేను, ఎందుకంటే అది ఎట్లాగో జీన్స్ ఉంటుంది కాబట్టి మనం తప్పనిసరిగా నాన్న కవి కాబట్టి నేను కవి కావాలనేటువంటి ఉద్దేశంతో కాదు, కాకపోతే జీన్స్ అట్లా అలవాటైపోయింది. సరే అని చెప్పి నేను అట్లా చదువుతుంటే తెలియకపోతే నాన్నగారిని అడిగి తెలుసుకున్నాను. కొన్ని రాసి కూడా నేను చూపించాను. చిరు చిరు నగవుల కవితా తలపుల, పిలిచిన పిలుపుల చూసిన చూపుల, ఉదయించినదొక స్వప్నం అని ఒక చిన్న ఒక పొయట్రీ, ఒక రొమాంటిక్ కవిత ఒకటి రాసి నాన్నకు చూపించాను. చాలా బాగుంది, పొయిటిక్గా వచ్చింది, గ్రామాటికల్గా వచ్చింది. కాబట్టి ఇది మంచి ఫ్యూచర్ ఉంది, నీకు కొంచెం వాటి వాల్యూస్ తెలిస్తే, ఎస్థెటిక్ ఆ వాల్యూస్ తెలిస్తే నువ్వు కొంచెం నేర్చుకుంటే రాయగలుగుతావని గ్రామాటికల్ వాల్యూస్ ఇంకా చెప్పారు. ఇలా కాదు, ఇట్లాంటి వర్డ్స్ యూజ్ చేయాలి, ఇట్లా చెప్పారు. అట్లా నాకు చాలా అలవాటు అయిపోయింది. బాగా రాయాలంటే ముందు బాగా చదవాలి, చదివితేనే బాగా రాయగలుగుతాం. కాబట్టి నువ్వు ముందు బాగా చదువు బుక్స్ అని, చదివితే వాటి మీద ఒక అథారిటీ వస్తుంది, ఏదైనా గట్టిగా మాట్లాడవచ్చు, ఇది నేను చదివాను, దీని మీద నాకు ఒక అధికారం ఉంది, నాకు ఒక నమ్మకం ఉంది అని గట్టిగా చెప్పొచ్చు. కాబట్టి నువ్వు బాగా చదువు అని చెప్పారు. అట్లా బాగా చదువుతూ రాస్తూ నేను సభల్లో మాట్లాడడం, స్పీచెస్ ఇవ్వడం, యాంకరింగ్ చేయడం లాంటివి చేశాను. అట్లా తర్వాత రాను రాను సాహిత్యం మీద ఆసక్తి వచ్చి చాలా బుక్స్ రాయడం, చదవడం అట్లా అలవాటైపోయి ఇంకా నేను పోయిటరీ రాయడం, తర్వాత కవితలు, నాన్న పాటలు రాశారు కాబట్టి తర్వాత పాటల మీద ఇంట్రెస్ట్ వచ్చి సాంగ్స్ రాయడం అట్లా వచ్చేసింది. అయితే స్టార్టింగ్ మీరు అంటే పోయిట్గా ఉన్నారు. పోయిట్గా అంటే కవితలు రాస్తూ వర్క్ చేస్తూ వచ్చాను. తర్వాత కవితలు రాయడం వేరు, సినిమా పాటలు రాయడం వేరు. నేను అప్పటికే ఇప్పుడు డిగ్రీ ఏజ్కి వచ్చే వరకే నేను ఒక పుస్తకం పబ్లిష్ చేశాను, అక్షర శిఖరం అని ఒక బుక్ పబ్లిష్ చేశాను. దానికి సినారే గారు జ్ఞానపీఠ అవార్డు విన్నర్. సినారే గారు, సుద్దాల అశోక్ తేజ గారు ప్రిఫేస్ రాశారు. అంటే అది నోవెల్ లాంటిదండి లేదంటే పోయిటరీ? అందులో ఓన్లీ కవితలు ఉంటాయి. కవితలు అంటే మెసేజ్ ఓరియంటెడ్, తర్వాత ప్యాట్రిక్, అట్లాంటి కవితలు ఉన్నాయి దాంట్లో. అది సో మీ డిగ్రీ వచ్చే టైంకి దాన్ని పబ్లిష్ చేశాను. అశోక్ తేజ గారే ఇనాగ్రేషన్ చేశారు అది. తర్వాత ఇంకా చాలా బుక్స్ రాయడం, తర్వాత ఇట్లా కవిత్వం రాస్తూ ఉన్నాను. కానీ కవిత్వం రాయడం వేరు, సినిమా పాట రాయడం వేరు. ఎందుకంటే కవిత్వం రాయాలంటే కేవలం కవికి మాత్రమే ఫ్రీడమ్ ఉంటుంది, తనకు నచ్చినట్టుగా రాసుకోవచ్చు. ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ ఇష్టం ఉంటుంది, సింగర్ ఇష్టం ఉంటుంది, సీన్ కి సిచ్యుయేషన్ కి తగ్గట్టుగా ఉండాలి, మీటర్ లెన్స్ లో ఉండాలి.
ఓకే. డైరెక్టర్ చెప్పిన సిచ్యుయేషన్ తగ్గట్టుగా ఉండాలి. ఇదంతా జరుగుతుంటే డిస్కషన్లో, ఈ కన్వర్సేషన్లో ఎవరైనా ఆఫీస్ బాయ్ వచ్చి నాకు ఈ వర్డ్ నచ్చలేదు మళ్ళీ మార్చండి అంటే అతని కోసమైనా మనం మార్చాలి. ఎందుకంటే అతను ఒక ఆడియన్ కాబట్టి అతనికి నచ్చితే అంటే ఆడియన్స్ నచ్చితేనే సో మనకు అంటే పోయిటరీలో అయితే కవి ఇష్టమే ఇష్టం ఉంటుంది. ఉంటుంది. ఈ ఈ వర్డ్ మూవీస్ వచ్చేసరికి అందరి అట్లా ఇష్టాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. అంటే సినిమా పాట అనేది కవిత్వం రాసినంత సులభం కాదు. అయితే మీకు సినిమా అవకాశం ఫస్ట్ ఎవరిచ్చారు ఆపర్చునిటీ? శ్రీపాద రామచంద్రరావు గారు అని డైరెక్టర్. ఆయన ఒక్కడే నెంబర్ 1 అని సినిమా చేశారు. అది 23లో రిలీజ్ అయింది. ఆ సినిమాకి నేను ఫస్ట్ సాంగ్స్ రాశాను. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ అబ్బాయి తల్లాడ సాయి కృష్ణ, ఆయన ప్రొడ్యూసర్, అప్పటికే 2 మూవీస్ చేశారు ఆయన. ఆయన ఫేస్బుక్లో నాకు ఫ్రెండ్. అయితే నా కవితలు అన్నీ ఫేస్బుక్లో పోస్ట్ చేస్తుంటే చూసి, అన్న మీరు బాగా రాస్తున్నారు, మేము ఒక మూవీ చేస్తున్నాం, మా పెదనాన్న అవుతారు అని ఒక మూవీ చేస్తున్నారు, మీరు ఒక 2 సాంగ్స్ ఉన్నాయి అందులో రాయాలి, అది ఒకటి మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్, ఇంకొకటి పోలీసుల లైఫ్ గురించి ఉంటుంది, 2 సాంగ్స్ ఉంటాయి, మీరు రాయాలి అది అని చెప్పారు. అంటే సరే అని అన్నాను. ఇంకా దానంతట అదే వచ్చింది సినిమా అవకాశం. ఓకే, మీరు స్పెషల్ గా ట్రై చేయలేదు, మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది సినిమా అవకాశం. అయితే సరే మరి రాస్తాను నేను అంటే, మీరు ఇది వరకు రాశారా అంటే, ఇది వరకు పోయట్రీ రాశాను కానీ సినిమా పాటలు రాయలేదు, ఇది ఫస్ట్ టైం రాయడం కాబట్టి రాస్తాను, మరి అంటే ట్యూన్కి రాయాల్సి ఉంటుంది అని అంటే ట్యూన్కైనా రాయగలుగుతాను. ఎందుకంటే నేను ఆల్రెడీ సినిమా రీసెర్చ్ చేశాను. ఉస్మానియా యూనివర్సిటీలో నేను పిహెచ్డి చేశాను. దాశరథి గారి సినిమా పాటల మీద పిహెచ్డి చేశాను. సినిమా పాట రాయాలంటే ఎట్లాంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి అవన్నీ నాకు బాగా తెలుసు. కాబట్టి నేను రాయగలుగుతాను, మీరు చెప్పండి అంటే సరే అని చెప్పి తీసుకెళ్లారు. అక్కడ శ్రీపాద రామచంద్రరావు గారు ఉన్నారు, తర్వాత తల్లాడ వెంకన్న గారు, అట్లా మన కో ప్రొడ్యూసర్ డైరెక్టర్ అందరూ ఉన్నారు, కూర్చున్నారు. సరే ఇట్లా మనకు సిచ్యుయేషన్ ఇది అదే అని చెప్పారు. చెప్పి హీరో లాస్ట్, అది క్లైమాక్స్ సాంగ్ యాక్చువల్గా, హీరో ఫైట్ చేస్తుంటాడు, పడిపోతుంటాడు, అందరూ విలన్స్ వచ్చి కొడతారు, పడిపోతుంటాడు, మళ్ళీ అయినా కానీ అతను లేచి పరిగెడుతుంటాడు, మొత్తం చాలా గాయాలు అయిపోయి ఉంటాయి. ఆ టైంలో మీరు మన పాట వస్తుంటుంది, ఇది సిచ్యుయేషన్ అని చెప్పారు. ట్యూన్ ఉంటుంది, జనరల్గా రాయమంటే రాసిస్తాం, తనాన నాన్న 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 తనాన నాన్న 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 నాన్న, ఇది ట్యూన్. హైమత్ గారు సింగర్, మన ఎక్కువ అంటే సినిమాలో ఫస్ట్ ట్యూన్ వచ్చేసిన తర్వాత మీరు లిరిక్స్ రాయాలి, లిరిక్స్ రాసిన తర్వాత ట్యూన్ కొన్ని సందర్భాల్లో ఉంటుంది, అట్లా ఉంటుంది. కానీ నాకు వచ్చిన ఛాన్స్ మాత్రం ట్యూన్కి రాయమన్నారు, కాబట్టి ట్యూన్కి రాయాలి చెప్పారు. ఈ ట్యూన్ చెప్పారు, ఇది సింగర్ హైమత్ గారు పాడుతున్నారు, ఆయన చాలా ఫేమస్ సింగర్, శర్వానంద్ గారికి నాని గారికి ఎక్కువ సాంగ్స్ తనే పాడాడు, ఇట్లా ఉంది, ఇట్లా మరి రాయాలని చెప్తే సరే కొంచెం హైలైట్గా ఉండాలి, కొంచెం ఫైర్గా ఉండాలి వర్డ్స్ అన్నారు. సవాలు నిన్ను తాకి చుట్టు ముట్టె చూడరా, సయంటు దూసుకొచ్చి సాగరాన్ని ఈదరా, నిజాన్ని నిద్రలేపి గుండె దమ్ము చూపరా, పిశాచి మూకలెన్ని ఉన్న చీల్చి వెయ్యరా అని రాశాడు. కరెక్ట్ మీటర్ లెన్స్లో ఒక్క వర్డ్ అటవ్వకుండా ఇటవ్వకుండా కరెక్ట్ కూర్చుంది. చాలా బాగుందండి, చాలా బాగా వచ్చింది, మరి కంప్లీట్ చేసేసేయండి అన్నారు. 2 చరణాలు అట్లా ఒక 1 అవర్లో క్లోజ్ అయిపోయింది సార్. చాలా బాగుంది అన్నారు. హైమత్ గారు కూడా పాడారు రికార్డింగ్ లో, చాలా మెచ్చుకున్నారు, చాలా బాగుంది. ఫస్ట్ సాంగ్ అండి మీరు రాసిన ఫస్ట్ సాంగ్. ఓకే, అంటే మీకు ఎలాంటి అప్రిసియేషన్స్ వచ్చినాయి? ఇంకా ఈ సాంగ్ ని భరణి గారితో లాంచ్ చేయించారు, తనిఖీల భరణి గారు. ఆయన సాంగ్ విని మీరు పోయిట్రీ చదివారు కదా అన్నారు, అంటే అవును అన్న. పోయిట్రీ రాశారు కదా అన్నారు, అవును సార్ అన్నాను. రీసెర్చ్ కూడా చేశాను సార్ అంటే అది కనబడుతుంది పాటలో అన్నారు. అంటే ఏం చదవకుండా ఏం రాయకుండా కూడా ఈ మధ్య లిరిక్ రైటర్స్ సాంగ్స్ రాస్తారు కాబట్టి అట్లా లేకుండా బాగా చదువుకొని రాసినట్టుగా, అంటే చదివినటువంటి వాళ్ళకు ఉండేటువంటి ఆ జ్ఞానంతో రాసినట్టుగా కనబడుతుంది. నువ్వు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది, మంచి లిరిక్ రైటర్గా నిలబడతావు, కొంచెం హార్డ్ వర్క్ చేయాలి అని చెప్పారు. అట్లా నాన్నగారు ఏమన్నారు మీ సాంగ్ చూసి? చాలా బాగా మెచ్చుకున్నారు. ఎందుకంటే మీటర్కి చాలా స్పీడ్గా, మీటర్కి రాయడం అనేటువంటిది పెద్ద విషయం కాదు, కానీ స్పీడ్గా రాయడం అనేటువంటిది పెద్ద విషయం. మరి నాన్నగారు మూవీ లిరిక్స్ రాయలేదండి? రాశారు. ఈ తీర్పు ఇల్లాలి, ఇది లెనిన్, కొన్ని సినిమాలకు వర్క్ చేశారు. తర్వాత ఇంకా జాబ్ వర్క్ లో ఉండి కొద్దిగా మధ్యలో అది గ్యాప్ వచ్చింది. ఇంకా అది ఎట్లాగో
ఆ వారసత్వాన్ని కంటిన్యూ కంటిన్యూ చేస్తూ నేను చేస్తున్నారు. రాస్తున్నాను. సో మీకు మూవీ లిరిసిస్ట్ లో మీకు ఫేవరెట్ ఎవరు? నాకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. సినిమా సీత. ఆయన రాసిన పాటల్లో మీకు బాగా నచ్చిన పాటలు నాకు ఏవేంటి? మన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మరీ అంతగా మహా చింతగా సాంగ్ ఉంటుంది. అవునవును. చాలా బాగుంటుంది సాంగ్. నాకు ఆ పాట చాలా ఇష్టం. ఇంకా ఇంకా తర్వాత ఇది నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని అని రాస్తారు. ఇంకా చాలా ఇప్పుడు మన ఇది మురారి సినిమాలో కావచ్చు, తర్వాత చాలా మూవీస్ రాశారు. మన విధాత తలుపున చాలా సాంగ్స్ ఒకటని చెప్పలేము సీతారామ శాస్త్రి గారివి. చాలా సాంగ్స్ ఉన్నాయి. 3000 ఎబో సాంగ్స్ రాశారు ఆయన. అవునవును. ఆయన నాకు చాలా ఇష్టం. తర్వాత సుద్దాల అశోక్ తేజ గారు అంటే ఇంకా ఫ్యామిలీ మెంబర్ లాగా వారి పాటలు ఇష్టం. చంద్రబోస్ గారి సాంగ్స్ కూడా చాలా వింటూ ఉంటాను. అయితే ఏంటంటే వీళ్ళందరి సాంగ్స్ వింటూ వచ్చాను. మనం రాయాలంటే ఇన్నోవేటివ్గా మనం ఏం చేయాలి, మన ఇమాజినేషన్స్ ఎట్లా ఉండాలి, ఇంకెట్లా డిఫరెంట్గా ఉండాలి అనేటువంటి ఒక రూట్ నేను ముందే ప్లాన్ చేసుకొని వచ్చాను కాబట్టి పెద్ద కష్టం అనిపించలేదు. ఓకే, మీకు పోయిటరీ రాయడం ఈజీగా అనిపించిందా? అంటే అది ఎక్కువ మీకు సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ ఇచ్చిందా, లేదంటే ఈ లిరిసిస్ట్ గా మూవీ లిరిసిస్ట్ గా ఉండడం ఎక్కువ హ్యాపీనెస్ ఇచ్చిందా? హ్యాపీనెస్ అంటే నేను ముందు కవిని కాబట్టి అది ఇష్టమే. ఓకే, దీంట్లో కూడా మనం ఎక్కువ సాటిస్ఫై సాటిస్ఫాక్షన్ అంటే ఎక్కువ సాంగ్స్ రాయడంలో మీకు ఎక్కువ ఎక్కువ సాటిస్ఫాక్షన్ గా అనిపించింది. ఎందుకనంటే పోయిటరీ రాస్తే ఆ బుక్స్ నేను పబ్లిష్ చేస్తే మనం మార్కెట్లో పెడుతుంటే మనం ఎవరైనా బుక్ స్టాల్స్ లో బాగా చదువుకున్నటువంటి వాళ్ళు మాత్రమే కొంటారు. అవునవును, మూవీ అంటే అందరినీ రీచ్ అవుతుంది. చదువు రాని వాళ్ళు కూడా మూవీ సాంగ్స్ అందరికి రీచ్ అవుతాయి, అందరు వింటారు. కాబట్టి నాకు అట్లా పైగా ఒకప్పుడు కంటే ఇప్పుడు అంటే ఒకప్పుడు ఎప్పుడో 90s లో వాటిలో ఇలా పాటల పుస్తకాలను వచ్చాయి, కానీ ఇప్పట్లో యూట్యూబ్ సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత లిరికల్ వీడియో అని చెప్పి ముందు రిలీజ్ చేస్తున్నారు. సో లిరిక్స్ కూడా వాల్యూ పెరిగింది ఇప్పుడు ఒకప్పుడు కంటే. ఇప్పుడు అందరూ లిరికల్ వీడియోస్ అందరూ చూస్తున్నారు. ఇప్పుడు ఎక్కువగా లిరికల్ వీడియోస్ ఎక్కువ చూస్తున్నారు, రీచ్ అవుతున్నాయి. సో అయితే మీరు డిగ్రీలో మీరు పబ్లిష్ చేశారు, దాని తర్వాత నుంచి మీకు ఆపర్చునిటీ అయితే త్వరగా వచ్చేసింది. మీరు వెతకకుండానే కష్టపడకుండానే మీకు వచ్చేసింది ఆపర్చునిటీ. అదే మూవీలో కూడా పోలీసు సాంగ్ ఒకటి రాశాను. ఓకే ఓకే, ఇప్పుడు ఆ మూవీ తర్వాత మీరు మళ్ళీ ఇంకా ఏమేం పాటలు దక్ష మూవీకి రాశాను. అంటే తల్లాడ సాయి కృష్ణ గారి దక్ష మూవీ, మా మూవీలోనే ఒక సాంగ్ ఉందన్న, అది థ్రిల్లర్ మూవీ. మన సీనియర్ యాక్టర్ శరత్ బాబు గారు ఉన్నారు కదా, వాళ్ళ అబ్బాయి అందులో హీరో. అది థ్రిల్లర్ మూవీ, కొంచెం హర్రర్ సీన్స్ ఉంటాయి. వాళ్ళు అడవుల్లో వెళ్తుంటారు కొంతమంది యూత్, వాళ్ళని ఏదో ఒక నీడ వెంటాడుతున్నట్టుగా ఉంటుంది. అది సిచ్యుయేషన్ అంతా చెప్పారు. మీరు రాయండి, మేము తర్వాత ట్యూన్ చేసుకుంటామన్నారు. మనకు ఫ్రీడమ్ వచ్చేసినట్టుగా అని నేను రాసేసాను. చిత్తి రగిలనేమో నాలో నీలో ఊగే ఊపిరిగా, కథ మిగిలేనేమో నీది నాది సాగే చీకటిగా అని రాశాను. చాలా బాగుంది, పల్లవి అంతా బాగుంది, చరణాలు పూర్తి చేసేసేయండి అన్నారు. వాళ్ళ చుట్టూ ఏదో తిరుగుతుంటుంది, వాళ్ళ కళ్ళ ముందు ఏదో కనబడుతుంటుంది సినిమాలో. ఏది అక్కడ యూత్ ఉంటారు, ఒక 5 మెంబర్స్ అడవుల్లో తిరుగుతుంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కళ్ళ ముందే ఏదో కనబడుతుంది కానీ సరిగ్గా కనిపించదు, చెవులకి ఏదో వినబడుతుంది కానీ సరిగ్గా వినిపించదు. ఈ థీమ్ అంతా రిలేటెడ్గా చెప్పాలి. కనిపించని దృశ్యం ఏదో కళ్ళ ముందే ఉందా, వినిపించని శబ్దం ఏదో వినబడుతుందా అని, కాలం వేసిన కత్తుల వలలో అని గజగజ వణుకుతూ అని సాంగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా వచ్చింది. సాయినాథ్ గారిని సింగర్, ఆయన చాలా బాగా పాడారు. అది సో ఇప్పటికి మీరు ఎన్ని పాటలు రాసి ఉంటారు? దాదాపు 50+ మూవీస్ అయితే 50+. ఇండిపెండెంట్ సాంగ్స్ కూడా చాలా ఇది రాశాను. తర్వాత మెసేజ్ ఓరియంటెడ్ రాశాను, తర్వాత డివోషనల్ సాంగ్స్ రాశాను. మీకు బాగా ఏది అంటే ఏది ఎక్కువ ఇంట్రెస్ట్? అంటే మెసేజ్ ఓరియంటెడా లేకపోతే ఏవి డివోషనల్ లేదా రొమాంటిక్? సినిమాలో నాకు అన్ని ఇదని కాదు, ఎందుకంటే నేను ఇదే రాస్తాను అంటే నాకు అదే ఛాన్స్ వస్తుంది. కాబట్టి నేను ఇదే రాస్తాను, అన్ని ఛాలెంజింగ్ గా తీసుకోవాలి. సినిమా కవి అంటే, మూవీ లిరిక్ రైటర్ అంటే అన్ని రాయాలి, లేకపోతే మనము ఇండస్ట్రీలో మీరు ఒక స్పెషల్ సాంగ్ రాయాలి అంటే రాయగలుగుతారా? రాయగలుగుతాం. ఏదైనా ఏ సాంగ్, సాంస్క్రిట్ లో కూడా సాంగ్స్ నేను ధగత్ ధగత్ జలితల పని రాస్తూ ఒకటి సాంగ్ రాశాను. చకిత చకిత చక క్షణక్ అని సాంగ్ ఒకటి మన అమ్మవారికి మీద డివోషనల్ రాశారు. అది కూడా హేమచంద్ర గారు పాడుతున్నారు ఇప్పుడు సాంగ్. అది కూడా చాలా. మూవీ లిరిసిస్ట్ గా కానీ మీకు ఇప్పటిదాకా అవార్డ్స్ గురించి వాటి గురించి చెప్తారా? అవార్డ్స్ అంటే చాలా అవార్డ్స్ వచ్చాయి. నేను మధ్యప్రదేశ్ భోపాల్లో అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళనం వాళ్ళు నాకు బెస్ట్ పోయెట్గా నాకు అవార్డు ఇచ్చారు. తర్వాత కరీంనగర్లో అంటే మా డిస్ట్రిక్ట్లో అలిశెట్టి ప్రభాకర్ గారు ఫేమస్
ప్రోగ్రెసివ్ పోయిట్ ఉన్నారు. ఓకే. ఆయన పేరు మీదుగా ఎవ్రీ ఇయర్ అవార్డ్స్ ఇస్తారు. లాస్ట్ ఇయర్ నాకు ఇచ్చారు. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో నేను గోల్డ్ మెడలిస్ట్. గవర్నర్ గారి చేతుల మీదుగా నేను గోల్డ్ మెడల్ తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి. తర్వాత ఇప్పుడు మన ఆర్వి రమణమూర్తి గారు ఉన్నారు, ప్రొడ్యూసర్. ఆయన పేరు మీదుగా బెస్ట్ లిరిసిస్ట్ అవార్డు డిక్లేర్ అయ్యింది. ఇప్పుడు ఈ జనవరి 4th అవార్డు తీసుకుంటున్నాను. ఇట్లా చాలా అవార్డ్స్ వచ్చాయి. అకాడమికల్గా వచ్చాయి, పొయట్గా వచ్చాయి, లిరిసిస్ట్గా కూడా ఇప్పుడు మనం జర్నీ. సో మూవీ లిరిసిస్టులు అందరికి ఇప్పుడు సాంగ్ కి ఒక మ్యూజిక్ డైరెక్టర్స్ కి అంటే సాంగ్స్ కి ఎంత పేరు వస్తుందో మూవీ లిరిసిస్ట్ కి ఇప్పుడు ఎవరో మనకు ఒక 3-4 మెంబర్స్ మాత్రమే మనకి తెలిసిన వాళ్ళు. ఇప్పుడు మీరే అన్నారు చంద్రబోస్ గారు, సిరివెన్న, అంటే వీళ్ళంటే బాగా సీనియర్స్. ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే మనకి ఎవరో ఒకళ్ళిద్దరు పేర్లు తప్ప మనకి అందరూ ఈ సాంగ్ కి ఎవరు రాశారు అనేది అంత గుర్తింపు పేరు రావట్లేదు. దీనికి కారణం ఏంటంటారు? కారణం ఏంటంటే మీరు అన్నట్టు దీని మీద నేను చిన్నప్పటి నుంచి నేను బాధపడుతూ వచ్చినటువంటి ఒక చిన్న విషయం మీకు చెప్తాను. నేను ఫస్ట్ ఒక సినిమా నేను జనరల్గా సినిమా చూస్తే ఇంట్లో కానీ థియేటర్లో కానీ టైటిల్స్ చూడకుండా సినిమా చూడను. ఎందుకంటే కష్టపడ్డ వాళ్ళంతా లిస్ట్ టైటిల్స్ లో ఉంటుంది. అవునవును, ఓన్లీ స్క్రీన్ మీద మనకి ఎవరైతే కనిపిస్తారు కానీ వెనక కష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. మెయిన్గా లిరిక్ రైటర్స్ పేర్స్ చూసుకొని నేమ్స్ గుర్తుపెట్టుకునేవాళ్ళు నేను. అట్లా నాకు చిన్నప్పటి నుంచి చాలా మంది లిరిక్ రైటర్స్ ఉన్నారు కదా వర్క్ చేయాలని. టాలీవుడ్లో ఇప్పటి వరకు ఎంతమంది లిరిక్ రైటర్స్ ఉన్నారో వాళ్ళందరి మీద రీసెర్చ్ చేసి ఒక బుక్ నేను వేశాను. ఇంటర్నేషనల్ సెమినార్ చేసి 300+ లిరిక్ రైటర్స్ ఉన్నారు టాలీవుడ్. దాంట్లో కేవలం 10 మెంబర్స్ మాత్రమే టాప్ లిస్ట్ లో ఉన్నారు. మిగతా వాళ్ళ కష్టం ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ మధ్య సింగర్స్ కాస్త అందరికి అంటే ఈ సూపర్ సింగర్ ప్రోగ్రామ్స్ వల్ల కానీ కాస్త తెలుస్తున్నారు. ఈ లిరిసిస్టులు అనేది ఇంకా వెనకే ఉంటున్నారు అనేది నేను అనుకుంటున్నాను. అది ఎందుకు అనంటే ఇప్పుడు జనరల్గా మీరే చూడండి, డైరెక్టర్ అంటే కష్టపడతాడు, ప్రొడ్యూసర్ డబ్బులు పెడతాడు, మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కువ వాల్యూస్ ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొస్తాడు, లిరిక్ రైటర్ ఒక పెన్ను పేపర్ తీసుకుని వస్తాడు. అది అందరికి ఉండేటువంటి ఒక అభిప్రాయం. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. కానీ అతడు రాస్తేనే మ్యూజిక్కి ఒక అందం, అక్షరాలకి. తర్వాత సింగర్ అయినా పాడగలడాలంటే ముందు రాయాలి. క్రియేటర్ అంటాం, జనరల్గా రైటర్ని క్రియేటర్ అంటారు. క్రియేషన్ అంటే రాయడం, క్రియేటివిటీ, సృజనాత్మకత. అవునా? అంటే క్రియేటర్ అని మనం బ్రహ్మని పిలుస్తాం. మనకు మైథాలజీలో కూడా బ్రహ్మతో ఏది కంపేర్ చేస్తారు రైటర్ని. అట్లాంటి రైటర్ని టాలీవుడ్లో కానీ మనకి జనరల్గా ఇండస్ట్రీలో లిరిక్ రైటర్ని చాలా చులకనగా చూసేటువంటి పరిస్థితి ఉంది. కానీ అది కరెక్ట్ కాదు. మ్యూజిక్ ఎంత బాగా ఇచ్చిన ఒక సాంగ్ కి ఒక మంచి లిరిక్స్ లేనిది ఆ పాట అవునవును, ఆ పాట గుర్తుండదు, ఎక్కువ కాలం జనాలు గుర్తు పెట్టుకోరు. దానికి ఒక మంచి లిరిక్స్ ఉంటేనే ఆ పాట బాగుంటుంది, ఎంత మ్యూజిక్ ఉన్నా కూడా. ఈ విషయంలో కూడా మేము ఒప్పుకుంటాం. మా లిరిక్స్ ఎంత బాగున్నా సింగర్ అంత బాగా పాడితేనే, మ్యూజిక్ అంత బాగా ఇస్తేనే ఆ పాట నిలబడుతుంది. ఈ విషయంలో కూడా ఇది కూడా అంతే, అన్ని కలిపి కాంబో అన్నమాట. ఎవరు తక్కువ కాదు. అంటే ఒక లిరిసిస్ట్ ఆ పాట అద్భుతంగా రాయాలి, మ్యూజిక్ బాగా ఇవ్వగలగాలి, సింగర్ బాగా పాడగలగాలి. ఈ మూడు అయితేనే ఆ పాట జనాలందరికీ రీచ్ అవుతుంది, ఇష్టపడతారు పాటని. మేమేమంటామంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా కరెక్ట్. ఇప్పుడు ఆ మ్యూజిక్ డైరెక్టర్కి సింగర్కి ఇచ్చేటువంటి గౌరవం కంటే ఎక్కువ కావాలని కాదు, కానీ వాళ్ళతో పాటు సమానంగా వాల్యూస్ పేరు అంటే ఎవరు రాశారు ఈ పాట అంటే అందరికి రీచ్, అంటే లిరిసిస్ట్ కూడా కొంచెం వీళ్ళు రాశారు ఈ పాట, వీళ్ళు రాశారు, ఎవరో మనకి 4-5 పేర్లు తప్ప ఎవరికి తెలియదు నేమ్స్. వాళ్ళని అడిగితే జనరల్ గా డైరెక్టర్స్ ఇట్లా అడిగితే ఏమంటారంటే, లేదండి ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ కనబడతాడు, సింగర్ స్టేజ్ మీద పాడుతూ కనబడతాడు, లిరిక్ రైటర్ కనబడడుగా, కనబడేలా స్టేజ్ మీదకి వచ్చి రాయడుగా, వెనక ఏదో రాసి ఇచ్చేస్తాడు పేపర్ మీద. అందుకే మీరు అంత ఫోకస్ కారు అనేటువంటి ఒక ఆన్సర్ వాళ్ళ నుంచి వస్తుంటుంది జనరల్గా. ఇట్లాంటివి సో చాలా మంది ఇప్పుడు రైటర్ అంటే ఇప్పుడు మీరు ఇక్కడ దాకా రాగలిగారు, కానీ చాలా మందికి ఇంట్రెస్ట్ కవిత రాయడము లేదా రాయడం అనేది చాలా మందికి ఈ ఆర్ట్ అనేది చాలా మందిలో ఉంటది. వాళ్ళకి ఉంటది అంటే మనం అవుదామా అంటే, బట్ ఏం చేస్తే అంటే మనం అవుతామా రైటర్ అనేది కూడా చాలా మంది తెలియదు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే మీదంటే ఈ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మీరు రాగలిగారు ఇక్కడ దాకా. ఇప్పుడు మామూలుగా అసలు దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మీరేం చెప్తారు? ఫస్ట్ ఏం చేయాలంటే వాళ్ళు బాగా చదవాలి. అంటే చదివితేనే రాయగలుగుతారా, చదవకపోతే రాయలేరా అని అంటే అలా అని కాదు. చదివిన వాళ్ళందరూ రాయలేరు, అలా అని చదివితేనే రాయగలరని కూడా కాదు. కాకపోతే విషయం ఏంటంటే చదవడం వల్ల ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంతేకంటే మనకంటే ముందు ఉన్నటువంటి సీనియర్స్ ఎలా రాశారో ఫస్ట్ వాళ్ళ పాటల్లో ఉండేటువంటి సాహిత్య విలువలు అనేటువంటిది ఒకసారి అధ్యయనం చేయాలి. ఎంతో కొంత క్రియేటివిటీ ఉంటేనే తప్ప మనం రాయాలి అనుకున్నంత మాత్రం రాయలేము.
అందులో వాళ్ళకు ఒక రాయ Creativity ఉండాలి. ఎంతో చిన్నప్పటి నుంచి ఎంతో కొంత ఆ వెదర్లో కొద్దిగా పెరుగుతూ ఉండి అవునవును. బుక్స్ చదువుతూ ఉండి ఉంటేనే రాయొచ్చు. అంతేగాని వాళ్ళు ఆ టాలెంట్ అనేది కొంచెం కనిపిస్తా ఉంటది, కనిపిస్తూ ఉంటే రాయడం గానీ ఏదో ఒకటి. దానికి వాళ్ళు కొంచెం కృషి చేస్తే కృషి చేయాలి. అప్పుడు వాళ్ళు చేస్తే వాళ్ళు చదువుతూ ఉంటే రాస్తూ ఉంటే మనము కొద్దిగా ఎక్స్పీరియన్స్ వస్తుంటే కొద్దిగా హార్డ్ వర్క్ చేస్తుంటే రాయొచ్చు. అయితే మూవీ లిరిసిస్ట్ గా కానీ ఇట్లా పోయిటరీ రాయడం వల్ల కానీ ఫ్యూచర్ ఉందంటారా దీనికి? మంచి ఫ్యూచర్ అంటే ఫ్యూచర్. ఇది ప్యాషన్. ఓకే. జనరల్‌గా దీన్ని ప్రొఫెషన్‌గా తీసుకుంటే కుదరదు. అదే ఎందుకనంటే అడుగుతున్నాను, ప్రొఫెషన్ గా ప్రొఫెషన్‌గా తీసుకోవాలా? తీసుకుంటే కుదరదు. ఇప్పుడు నేను అసిస్టెంట్ ప్రొఫెసర్‌ని. మ్మ్. ఒక యూనివర్సిటీలో నేను ఒక ప్రొఫెసర్‌ని. ఓకే. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని. నాకు ప్రొఫెషన్‌గా నాకు ఫ్యామిలీకి నేనేం చూసుకోగలనో అది చూసుకోగలుగుతాను. ఓకే. ఓకే. ఇది మీ ఇది ప్యాషన్. నా ప్యాషన్. ఓకే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఈ వెదర్‌లో పెరిగాను కాబట్టి ఇది నా ప్యాషన్. నేను దాని మీదనే ఆధారపడి లేను. అలా అని దీని మీద ఆధారపడి దాన్ని వదిలేయలేను. 2 నాకు 2 కళ్ళు. ఓకే. కాబట్టి ఆ 2 కళ్ళతోనే నేను ప్రయాణం చేయగలుగుతాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నా నేను దీన్నే ఫ్యూచర్ లా కాకుండా ఇది ఒక ప్యాషన్ లా ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని తీసుకోమని తీసుకోవచ్చు. చెప్తారు. ఇప్పుడు సుద్దాల అశోక్ తేజ గారు ఉన్నారు. ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. మ్మ్. కాకపోతే ఆయన రిజైన్ చేసేసి నాకు ఇదే సినిమాని నా లైఫ్ అంటూ వచ్చేశారు. హైలైట్ అయ్యారు, సక్సెస్ అయ్యారు. అంటే అప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు మనం కష్టపడితే అవ్వచ్చు, కాలేమని కాదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషను, మనము ఫ్యామిలీ అన్ని చూసుకోవాలి కాబట్టి దాని పరంగా మనం సో మీరు రాసిన పాటలు కాకుండా రీసెంట్ గా మీకు ఏమైనా నచ్చిన పాటలు ఉన్నాయా? రీసెంట్గా నాకు నచ్చిన పాటలు అంటే అంటే సాహిత్యం అద్భుతంగా ఉండి సాంగ్ బాగుంది, లిరిక్స్ బాగా ఉన్నాయి అన్నవి. భాస్కర భట్ల గారు మన ఇది ఈ మధ్య ఇది సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ గారి మూవీలో గోదావరి గట్టు మీద గోదావరి రామచిలుక చాలా బాగుంది సాహిత్యం. అంటే ఏంటంటే థీమ్ కి తగ్గట్టుగా ఒక కన్వర్సేషన్ లాగా వెళ్తుంది. ఓకే. ఓకే. పొయిటిక్ వాల్యూస్ ఎంత ఉన్నా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకు పొయిటిక్ వాల్యూస్ కంటే ఎక్కువగా ఒక కన్వర్సేషన్ లాగా ఉండాలి సాంగ్. తేలికైనటువంటి మాటల్లో ఉండాలి. చాలా బాగా అది నాకు నచ్చినటువంటి సాంగ్. అది ఒక వైఫ్ కి హస్బెండ్ కి మధ్యలో ఉండేటువంటి ఆ రొమాంటిక్ వెదర్ ని కూడా పొయిటిక్ గా చెబుతూనే కన్వర్సేషన్ లాగా చెప్తుంటారు. నాకు ఆ సాంగ్ చాలా నచ్చిన సాంగ్ ఓకే. భాస్కర భట్ల గారు. ఓకే. తర్వాత ఇంకా చాలా సాంగ్స్ ఉన్నాయి. చంద్రబోస్ గారు కూడా పుష్ప 2లో రాసినటువంటి సాంగ్స్ కావచ్చు, తర్వాత అనంత శ్రీరామ్ గారికి సాంగ్స్ కావచ్చు, లేటెస్ట్ గా చాలా సాంగ్స్ బేబీ మూవీలో రాశారు కదా, ఓ రెండు ప్రేమ మేఘాలీల అనంత శ్రీరామ్ గారు. అవునవునవును. ఆ సాంగ్స్ ఇట్లా చాలా సాంగ్స్ మీకు నచ్చినవి ఉన్నాయి రీసెంట్ గా. ఓకే. ఓకే. అయితే నావెల్స్ రాయాలనే ఇంట్రెస్ట్ మీకు ఇంకా ఉందా? అంటే ఇప్పుడు మూవీ లిసిస్ట్ గా వచ్చేసారు కదా. అంటే పోయిటరీ ఓన్లీ, మళ్ళీ Okay. నవల్స్ వైపు నావెల్స్ మీకు ఇంట్రెస్ట్ లేదు. ప్రోస్ వైపు వెళ్ళేది ఓన్లీ పోయిటరీ. ప్రోజ్ చిన్నప్పటి నుంచి ప్రోజ్ చదవాలంటే తక్కువ అంటే మీరు చదివే వాళ్ళు కూడా కాదా చిన్నప్పుడు? తక్కువ. అంటే ఇది Okay. ప్రోస్. ప్రోస్. ఓకే. పోయిటరీ చదివేవాడిని, ఓకే. పోయిటరీ చదివేవాడిని, పోయిటరీ రాసేవాడిని. కానీ ప్రోజ్ అంటే అనేటువంటి ఒకప్పటితో కంపేర్ చేస్తే నావెల్స్ ఇప్పుడు అంతగా చదివే వాళ్ళు కూడా లేరు అనుకోండి, లేరు, బట్ అంత చదివే పేషియన్స్ లేదు కూడా. ఎందుకంటే చాలా మంది ఏమైపోయారంటే ఇప్పుడు నవల్స్ ఇన్ని పేజీలు 500 పేజెస్ 1000 పేజెస్ ఉంటే అంత పైగా ఇప్పుడు ఒక వీడియో కూడా స్టెబుల్ గా చూడలేని చూడట్లేదు. సిచ్యువేషన్, షార్ట్స్ రీల్స్ Short వచ్చేసిన గా. టైంలో ఇప్పుడు ఒక ఇన్ని పేజెస్ బుక్ చదవాలి అంటే ఎవరికి అంత చాలా. ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఉండదు. సో మీకు కూడా అంత ఇంట్రెస్ట్ అంత లేదు interest అయితే. లేదు. అట్లా అందుకని ఎక్కువ ఇటువైపు. ఇంకోటి కూడా సాంగ్స్ కూడా ఎట్లా ఉంటాయంటే 5 minutes సాంగ్ రాస్తే అందులో ఒక చరణం కట్ చేసి ఒక స్టాంజా కట్ చేసి 2.5 3 minutes మాత్రమే పెడుతున్నారు డైరెక్టర్ గారు. ఎందుకు సార్ టోటల్ సాంగ్ పెట్టట్లేదు అంటే అవునవును, ఒక చరణమే పెడుతుంటారు ఒక్కొక్కసారి, ఇంకో అవును. చరణం ఉండదు. అవును. ఎందుకంటే అంత 5 minutes ఉంటే చూడలేరు. ఒకప్పుడు సీరియల్స్ కి కూడా సాంగ్స్ ఉంటాయి, అవి కూడా సూపర్ హిట్ అయిన సీరియల్ సాంగ్స్ కూడా ఉన్నాయి. చాలా ఉన్నాయి. అప్పుడు మన అంతరంగాలు పెద్ద మనం పెద్ద చూస్తుంటాం సింగర్స్, కదా. అవునవును, పెద్ద పెద్ద సింగర్స్ కూడా పాడిన పాడిన సీరియల్స్ కి పాడేవాళ్ళు. ఇప్పుడు పాడారు. సీరియల్ కూడా సాంగ్స్ ఉండట్లేదు, ఉండట్లేదు, ఎవరికి అంత పేషెన్స్ పేషెన్స్ ఉండట్లేదు. ఉండట్లేదు. డైలీ అదే సాంగ్ Daily. చూడాలా అని చెప్పి. అవును. ఒకప్పటికి ఇప్పటికి సిచ్యువేషన్స్ మాని. Situations. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మీ నాన్నగారు మీ చిన్నప్పుడు 8th 9th ఆ టైం అప్పుడు బాగున్నట్టు అనిపిస్తుందా, లేదా ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్స్ ఇప్పుడు బాగున్నట్టు అనిపిస్తుందా? అంటే జనరల్ గా మీరు అన్నట్టుగా అంటే మనకు చిన్నప్పటి ఆ మెమోరీస్ బాగుంటాయి. కానీ 90s లో 90s లో అప్పుడు అవి బాగుంటాయి. అప్పుడు స్కూల్కి వెళ్ళడం, మనం స్కూల్ ఎగ్గొట్టడం, అవును. సాంగ్స్. నేను ఎక్కువ ఆడుకోవడానికి ఇట్లా క్రికెట్ అటు ఇటు ఎక్కువ ఇట్లా వెళ్ళేది కాదు. జనరల్ ఈ బుక్స్ ఇది ఎక్కువ, ఇదే ప్రపంచం అయిపోయింది. ఫ్రెండ్స్ తో గడిపేది తక్కువ, బుక్స్ తో గడిపేది ఎక్కువ ఎక్కువ. బుక్స్ తోనే ఉన్నారు. బుక్సే ఫ్రెండ్స్ అన్నట్టుగా అయిపోయింది. ఓకే. తర్వాత ప్రోగ్రామ్స్ కి వెళ్ళేది, Okay. మూవీస్ చూసేది. ఇట్లా చాలా మంది మూవీస్కి వెళ్తున్నారంటే ఈ స్కూల్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్తున్నాడు అంటారు. కానీ మన సినిమాకి వెళ్ళేది అందులో పాటలు ఎవరు రాశారు, అందులో Okay. పొయిటిక్ వాల్యూస్ ఏమున్నాయి, ఏ రైటర్ రాశారు, ఏ సింగర్ పాడారు, ఇవి తెలుసుకోవడానికి మనం ఎక్కువ వెళ్ళేది. అట్లా అంటే మనం ఎంటర్టైన్మెంట్ ని కూడా ఒక అంబిషన్ లాగా తీసుకొని వెళ్ళినటువంటి సందర్భాలు. మీకు ఏ మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్ ఎక్కువ అంటే కంపోజింగ్? దేవిశ్రీ ప్రసాద్ గారు.
డిఎస్పి దేశ్ గారు. ప్రసాద్ ఓకే. గారు. తర్వాత ఓకే. మన ఇది కీరవాణి గారు. మ్మ్. వీళ్ళవి ఎక్కువ నేను వింటుంటాను. ఎక్కువ వింటూ ఉంటారు. వింటుంటాను. సో ఇంకా మీకు ఫ్యూచర్ లో అంటే మూవీ లిరిసిస్ట్ గా ఆల్రెడీ 50 ఆ, ప్లస్ మీరు సాంగ్స్ రాశాను. రాసేసారు. ఇప్పుడు ఇంకా మీకు కొత్త ఫ్యూచర్ మూవీ లో కూడా వస్తుంది. అప్కమింగ్ మూవీస్ లో అప్కమింగ్ ఏం మూవీస్ రాశారు? ఉన్నాయి. శర్వానంద్ గారి మూవీ ఒకటి ఉంది. అది నేను టైటిల్ ఇప్పుడే రివీల్ చేయను. అందులో ఒక ఐటెం సాంగ్ రాశాను. ఓకే. గీతా మాధురి గారు పాడారు. పాడారు. ఓకే. ఆ సాంగ్ ఒకటి ఒక మంచి గుర్తింపు ఇస్తుందని భావిస్తున్నా. చూస్తున్నారా? ఆ, ఓకే. ఎదురు చూస్తున్నా. మీకు పర్టికులర్ గా అంటే నేను ఈ మ్యూజిక్ కంపోజర్ అంటే లో నేను సాంగ్ రాయాలి ఇలాంటి ఏమైనా మీకు డ్రీమ్స్ గానీ? ఉన్నాయి. కీరవాణి గారు, మణిశర్మ గారు. మణిశర్మ గారు మెలోడీస్ వీళ్ళ బాగా composing లో, చేస్తారు. రాయాలి. మెలోడీస్ కూడా చాలా ఇండిపెండెంట్ సాంగ్స్ లో, వెబ్ సిరీస్ లో కూడా మెలోడీస్ చాలా సాంగ్స్ రాశాను. ఓకే. కాబట్టి ఆ మెలోడీ వారు ఆ మీటర్ని పట్టుకున్నట్టుగా మెలోడీ అంటే మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ చేయరని కాదు, కానీ ఏంటంటే ఆయన ఆ మీటర్ ఇన్నోవేటివ్గా అట్లా చేస్తారు. ఇంకోటి ఏంటంటే చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఎట్లా అంటే ట్యూన్ ఇచ్చి రాయమంటారు. ఓకే. ఎందుకనంటే వాళ్ళకి ఇబ్బంది ఉండకుండా. రాశాక ట్యూన్ చేయడానికి మ్యూజిక్ డైరెక్టర్ చాలా కష్టం, చాలా టైం పడుతుందనో? చాలా లేదా- ఓకే. చాలా టైం పడుతుంది. మణిశర్మ గారు అట్లా కాదు, మీరు ముందు రాయండి, ఓకే. రైటర్గా మీకు ఆ రాసేసాక ఫ్రీడమ్ ఉంది, ఓకే. మీరు రాయండి, ఓకే. తర్వాత మేము చేసుకుంటాం. అంటే కోటి ఇద్దరు అంతే, కిరవాణి గారు అంతే, మణిశర్మ గారు అలాగే చేస్తారు. చేసేవారు. అంటే మీకు ఫ్రీడమ్ ఇస్తారు lyricist కి. ఓకే. కోటి గారిని ఒకసారి జనరల్ గా నేను అంటే ఒక రీసెర్చ్ స్కాలర్ గా, ఒక సాంగ్ రైటర్ గా ఒక ఛానల్ కి నేను ఇంటర్వ్యూ చేశాను. ఎవరిని? కోటి గారిని. కోటి గారిని. ఓకే. చేసినప్పుడు సరే మీరు ఎట్లా రాయించుకుంటారు జనరల్ గా? అందరైతే ట్యూన్ ఇచ్చే రాయించుకుంటారు, మరి మీరు ఎలా రాయించుకుంటారంటే లేదు నేను కూడా ట్యూన్ ఇచ్చే రాయించుకుంటాను, నేను రాశాక ట్యూన్ చేయను. నేను చేసిన ఇప్పటికి నేను దాదాపు ఒక 200 ప్లస్ మూవీస్ చేశాను. అందులో ఎక్కువ నేను ట్యూన్గా రాయించుకుంటాను. ట్యూన్కి రాయించుకుంటే ఏంటంటే మనకు ఫ్రీడంగా ఉంటుంది. లిరిక్ రైటర్ ఎలాగైనా రాయగలడు అనేటువంటి ఆ నమ్మకం ఉంటేనే మనం పిలిపించుకుంటాం. కాబట్టి అతని మీద మనకు హోప్ సో ఉంది కాబట్టి డిఎస్పి గారు కూడా ఫస్ట్ ట్యూనే. ట్యూనే మరి ఫస్ట్ ట్యూన్కే ఓకే. మణిశర్మ గారు ఒక్కరే మణిశర్మ గారు ఒక్కరే రాశాక ట్యూన్ చేద్దాం. రాసాక ట్యూన్ చేస్తారు. ఎందుకంటే మీరు ఒక పొయిటిక్ గా ఎంత ఫ్రీడమ్ గా ఈ వర్డ్ నచ్చకపోతే అది తీసేసి ఇంకో వర్డ్ వేయగలుగుతారు. అది ట్యూన్ ఇస్తే అలా చేయలేము. అవునవును. ఆ వర్డ్ మాత్రమే అక్కడ ఉండాలి, వేరే వర్డ్ మార్చడానికి వీలేదు. ఎందుకంటే వేరే వర్డ్ కూర్చోదు అక్కడ మీటర్ మీద. అవును అవును. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి జరుగుతుంటుంది ఇట్లా, అంటే రాయడం ట్యూన్కి అట్లా. ఓకే. సో ఇప్పుడు దాకా మీ లైఫ్ లో అచీవ్మెంట్, మీ అచీవ్మెంట్స్? అచీవ్మెంట్ అంటే నా లైఫ్ లో ఒకటి ఏంటంటే ఎస్ జానకి గారు, సింగర్ జానకి గారు ఉన్నారు కదా, ఆవిడ నా పాట పాడారు. అది నా లైఫ్ లో నా బెస్ట్ అచీవ్మెంట్. నేను లైఫ్ లో మర్చిపోలేను. ఆ సాంగ్ మా కోసం ఒక 1 నేను 2 లైన్స్ వినిపిస్తాను. యాక్చువల్గా ఏంటంటే జానకమ్మతో నాకు ముందు నుంచి కొంత అంటే పరిచయం ఉంది. అంటే వారికి అభిమానిగా నేను 2-3 టైమ్స్ నేను చెన్నై వెళ్ళాను, వారిని కలిశాను. అయితే ఏంటంటే నేను పోయిటరీ రాస్తానని తెలుసు. అయితే అప్పటికే ఆమె సినిమాలో పాడట్లేదు. రఘువరన్ బీటెక్ అనుకుంటా, అమ్మ అమ్మ సాంగ్ ఉంది కదా, అది లాస్ట్ పాడింది. తర్వాత మళ్ళీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఏఆర్ రెహమాన్ గారు కూడా ఒక ప్రాజెక్ట్ చేద్దామని అంటుంటే నేను ఇప్పుడు పాడలేను, నా వాయిస్ సహకరించట్లేదు, హెల్త్ బాగాలేదని చెప్పారు. 86 ఇప్పుడు ఆమె ఏజ్, 86. అయితే 2-3 years బ్యాక్ నేను వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఎక్కువ వారితో నేను క్లోజ్గా ఉంటాను. 2 days అక్కడే ఉన్నాను వారి ఇంట్లోని. అయితే నువ్వేమైనా రాసావా నాన్న ఈ మధ్య సాంగ్స్ అని అంటే, ఒకటి సాంగ్ మెసేజ్ ఓరియంటెడ్ ఒకటి రాశానమ్మా అని నేను అన్నాను. అది నేను ఇచ్చాను. నాన్న నేను స్టూడియోకి వెళ్ళి పాడలేను, ఎందుకంటే నేను రిటైర్ అయ్యానని చెప్పి మీడియా అంతటికి తెలుసు, కాబట్టి ఇప్పుడు నేను పాడలేను స్టూడియోకి వెళ్ళి. కాకపోతే మన హోమ్ థియేటర్లో, మన హోమ్ స్టూడియోలో నేను దీనికి ట్యూన్ కట్టి నేను పాడతాను, అది నేను నీకు గిఫ్ట్గా ఇస్తున్నాను, ఒక బ్లెస్సింగ్స్గా ఇస్తున్నాను అని చెప్పి అన్నాను. ఇంకా అప్పుడు నా కళ్ళకి నీళ్ళు వచ్చేసాయి. సరే అని చెప్పి ఆవిడ చేశారు. అలల ఓలే అడుగులెత్తి సాగిపోని నీ గమనం, అలల ఓలే అడుగులెత్తి సాగిపోని నీ గమనం, హిమాలయమై చేతులెత్తి నిలబడాలి నీ ధైర్యం, ఆశయాలే ఆవిరైతే మనుగడేది మనిషికింకా, అలుపు లేక మలుపు లేక విజయ మార్గం దొరకదింకా అని రాశాం. ఫస్ట్ పల్లవికే అసలు చాలా బాగుంది నాన్న. ఇది ఏ మూవీలో సాంగ్? ఇది జనరల్ అంటే నేను నార్మల్ గా రాసుకున్న సాంగ్, ఇండిపెండెంట్ సాంగ్. ఇది నేను రిలీజ్ అయిందండి ఇది? అంటే నేను నా ఛానల్లో అప్లోడ్, నా ఛానల్లో పెట్టేస్తున్నా స్పెషల్. నా ఛానల్లో ఆవిడ చెప్పారు ఇది నువ్వు ఏ ఛానల్కి ఇవ్వద్దు, దేనికి ఇవ్వకూడదు, ఎందుకంటే నేను
బయట పాడట్లేదని తెలుసు. నేను Okay. రిటైర్ అయిపోయాను, నేను Oh. బయట సాంగ్స్ పాడట్లేదు, ఓకే. నేను ఏ మూవీస్కి పాడట్లేదు, బయట అసలు నేను సాంగ్స్ మానేశాను. కాకపోతే ఇది నాకు నీకు నీ మీద ఉన్నటువంటి ఒక వాత్సల్యంతో బ్లెస్సింగ్స్గా నేను ఇస్తున్నాను, ప్రేమతో ఇస్తున్నాను ఇది అని అంటే సరే అని చెప్పి నా ఛానల్లో నేను అప్లోడ్ చేసుకుంటానని చెప్పి Okay. చేస్తున్నా. ఛానల్లో ఉంది సాంగ్. ఓకే. ఓకే. అయితే అట్లా అది పెట్టేసుకున్నాను. సో ఇది మీకు మీ లైఫ్ లోనే బెస్ట్ మెమరబుల్ అచీవ్మెంట్. అండ్ హై బిగ్గెస్ట్ పీచ్ లో పాడారు అది. హై పీచ్ లో అంటే ఓకే. ఆవిడ హై పీచ్ లో ఆశా భోంస్లే గారి కంటే, లతా మంగేష్కర్ గారి కంటే హై పీచ్ లో పాడతారు. ఆ మాట వాళ్ళే చెప్పారు. ఆశా భోంస్లే గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తారు. 86 ఇయర్స్ లో హై పీచ్ లో అసలు అమేజింగ్ అసలు. లాస్ట్ దాంట్లో మన ఛానల్లో ఉంది. ఓకే. ఓకే. అట్లా బాగా పాడారు. సో మీ ఛానల్ పేరు చెప్పండి, ఎందుకంటే నేను చూసే చెప్తాను. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. తిరునగరి శరత్ చంద్ర అఫీషియల్. ఓకే. నా ఓకే. ఛానల్లో సాంగ్స్ ఉంటాయి, నేను యాంకర్గా చేసినటువంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి, Okay. సాంగ్స్ ఉంటాయి, తర్వాత ఇంటర్వ్యూస్ ఉంటాయి, సెమినార్స్లో నా టాక్స్ ఉంటాయి, ఆర్జేగా నేను చేసినవి అవన్నీ ప్రోగ్రామ్స్. సో మీరు ఆర్జేగా చేశారు? ఆర్జేగా చేశాను, తర్వాత దూరదర్శన్లో యాంకర్గా చేశాను, ఓకే. తర్వాత యూనివర్సిటీ, ఇది ప్రొఫెషన్. అవన్నీ ప్యాషన్గా చేసుకున్నాను, పక్కన పెట్టేసి వచ్చేసాను. బట్ ఇప్పుడు నేను ప్రొఫెసర్గా, సాంగ్ రైటర్గా చేసుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు ఏం చేయట్లేదు, ఇప్పుడు ఏ ఛానల్స్లో కూడా నేను చేయట్లేదు. ఓకే. జస్ట్ అట్లా సో ఊరికే ఓన్లీ మీ టాక్స్ అట్లా ఒక అప్పుడప్పుడు. లిరిక్స్ అండ్ మీ ప్యాషన్ అండ్ మీ Job, ప్రొఫెషన్ అంతే. అంతే. ఓకే. సో ఇంత మీ లైఫ్ లో మీకున్న హ్యాపీ అండ్ సాడ్ మెమోరీస్? హ్యాపీ హ్యాపీ అంటే ఒకటి ఉందండి. ఇంకోటి ఏంటంటే నేను మన ఓయూలో రీసెర్చ్ స్కాలర్గా ఉన్నప్పుడు ఓకే. ఇక్కడ మనకు పబ్లిక్ గార్డెన్స్లో తెలుగు యూనివర్సిటీ ఉంది మన అసెంబ్లీ దగ్గర, ఓకే. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ వాళ్ళు నన్ను గెస్ట్గా పిలిచారు, ఓకే. ఒక స్పెషల్ టాక్ ఇవ్వమని పిలిచారు, స్పెషల్గా ఒక విఐపి లాగా పిలిచారు. అది నా లైఫ్లో నేను మర్చిపోలేను. ఓకే. అదేంటి అచీవ్మెంట్ అని అంటే, అప్పుడు నేను ఒక యూనివర్సిటీ స్టూడెంట్ని, ఓకే. ఒక యూనివర్సిటీకి స్టూడెంట్గా Student గా ఉండి ఉండి ఇంకో ఇంకొక యూనివర్సిటీకి యూనివర్సిటీకి guest గా. గెస్ట్గా, చీఫ్ గెస్ట్గా వెళ్ళాను. ఓకే. అది లైఫ్లో మర్చిపోయాను, హ్యాపీయెస్ట్ మెమొరీ. ఓకే. హ్యాపీ మూమెంట్. అండ్ సాడ్ అంటే కూడా ఒకటి ఉంది. ఏంటంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో కలిసి ఒక మూవీకి నేను రాసేది. ఓకే. మా ఫ్రెండ్ చేశారు మూవీ, అది మదన్ గారని. అది నేను వారితో కలిసి నేను రాసే మూవీ. బట్ అప్పుడు నేను కొంచెం ఎగ్జామ్స్ ఉండి, తప్పని పరిస్థితుల్లో నేను చదువుతూ ఉండి అటు ఇటు వెళ్ళలేను. ఇది నాకు లైఫ్ ఇంకా ఇప్పుడు ఎగ్జామ్ ఇది కంప్లీట్ అయిపోతే నాకు డాక్టరేట్ వస్తుంది, ఓకే. నాకు ఓకే. యూనివర్సిటీలో గ్రూప్ 1 క్యాడర్లో జాబ్ వస్తుంది. నేను ఇది అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అనేటువంటి ఒక సందిగ్ధతలో ఉన్నాను అప్పుడు. అప్పుడు అది నేను మిస్ అయిపోయాను ఆ మూవీ. ఓకే. తర్వాత సో తర్వాత అది అట్లా వెళ్ళిపోయింది. అదొక్కటి నేను అంటే మనకు అవకాశం రాలేదు అని, అది అంటే అవకాశం రాలేదని కాదు, వచ్చినట్టు వచ్చి అది వచ్చినట్టే మీరు వచ్చి అంటే చేయలేకపోయాను. అది రిగ్రెట్ గిల్ట్ లాంటిది. నా చేతులతో నేను అది అవునా? పోగొట్టుకున్నాను. ఆ అవకాశం అనేది ఒకటి నా జీవితంలో ఒకటి బాధ. అది మ్మ్. అది తర్వాత మళ్ళీ వారిని వెళ్ళి కలుద్దాం అనుకునే టైంకి సో అది సాడ్. అది Expired. వారు పాపం Okay. అప్పుడు అట్లా జరిగిపోయింది. అదొకటి కొంచెం అది సాడ్ గా sad ఫీల్ గా అవుతున్నారు feel మీ అవుతున్నా. లైఫ్ లో. సో ఫ్యూచర్ లో ఇంకా మీ డ్రీమ్స్ అండ్ మీ విషెస్? డ్రీమ్స్ అంటే ఇప్పటికి దాదాపు చాలా మూవీస్ కి రాశాను. సో అంటే ఇప్పుడు మీరు రాశారు కదా చాలా మూవీస్ కి, Yeah. సో మీకు బాగా పేరు తీసుకొచ్చిన పాటలు అలాగే ఆ సినిమాలు చెప్తారా? బాగా పేరు తీసుకొచ్చిందంటే ఫస్ట్ సాంగే చెప్తాను. Okay. ఎందుకంటే అది నేను ఒకేసారి రాశాను, ఒకేసారి అది ఓకే అయిపోయింది. ఓకే. తర్వాత చాలా మూవీస్కి, మన కలియుగ భగవాన్ అని డివోషనల్ మూవీకి రాశాను. ఓకే. దాంట్లో 6 సాంగ్స్ రాశాను. అది ఒక్కొక్క సాంగ్ మళ్ళీ 3-4 టైమ్స్ రాయించుకున్నారు. తర్వాత ఇది డబ్బు ఒకటి ముఖ్యం కాదు, లైఫ్లో అన్నీ ఉండాలి, ప్రేమ ఉండాలి, తర్వాత వాల్యూస్ ఉండాలి, బంధుత్వాలు ఉండాలి, ఇట్లాంటి జీవితం విలువలు తెలుస్తూ కొన్ని సాంగ్స్ రాశాను. ధనమే బతుకనుకున్నా అని ఒక సాంగ్ అది రాశాను. ఇట్లాంటి సాంగ్స్ నాకు బాగా పేరు తీసుకొచ్చే సాంగ్స్. అంతేకాకుండా కలియుగ భగవాన్, దక్ష, కలవరమాయ మదిలో, తర్వాత కాలమేగా కరిగింది, ఇట్లాంటి సాంగ్స్ ఇవి రాశాను. ఒక బెస్ట్ కాంప్లిమెంట్ కూడా ఉందండి, అదొకటి నేను చెప్తాను. ఒకటి కలవరమాయ మదిలో మూవీ, అది ఇంకా సాంగ్ రిలీజ్ అవ్వలేదు, ఇప్పుడు రిలీజ్కి రెడీగా ఉంది. ఆ సాంగ్ చంద్రబోస్ గారికి, అంటే నేను జనరల్గా సాంగ్స్ రాసిన తర్వాత మన వీళ్ళకు పంపిస్తుంటాను బ్లెస్సింగ్స్ కోసం, సరే ఎట్లా ఉంది అన్నట్టుగా నేను పంపించాను. ఐటమ్ సాంగ్స్ రాశాను. ఐటమ్ సాంగ్స్ ఎక్కువగా రాసింది సినిమాల్లో చంద్రబోస్ గారు. అయితే ఏంటంటే జనరల్గా ఐటమ్ సాంగ్స్ అంటే కొంచెం మనకు చెప్తుంటారు కదా, ఆ రూల్స్ తగ్గట్టుగా లిరిక్స్ రాశాను. రాస్తుంటే అది యూత్కి కనెక్ట్ అయ్యేటట్లుగా ఉండాలి అన్నట్టుగా, తప్పదు అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి రూల్స్ ఉండాలి రాయాలి. రాసిన తర్వాత చంద్రబోస్ గారు చూసి సాంగ్ అంతా చూసి
అందులో ఒక 2 లైన్స్ మెచ్చుకున్నారు. అంటే ఏంటంటే అది రొమాంటిక్గానే ఉన్నాయి కానీ బాగా రాశావు అని అన్నారు. ఆ లైన్స్ మాతో అదేంటంటే చెప్తారు. సిజరు తోటి కట్ చేసేసి దాచుకోండి నా ఫోటోగ్రాఫ్. మన ఇది ఐటమ్ సాంగ్ అంటే హీరోయిన్ పాడుతుంటారు స్టేజ్ ఓకే మీద. ఓకే ఓకే సిజరు తోటి కట్ చేసేసి దాచుకోండి నా ఫోటోగ్రాఫ్, పెదవులపై గుండెలపైన పెదవులతోటి చేసేస్తాలే ఆటోగ్రాఫ్ అని రాశాను. ఇది చాలా బాగుంది, ఈ Okay. ఇమాజినేషన్ బాగుంది. Yeah. సిజర్ తోటి కట్ చేసేసి దాచుకోండి నా Photograph. ఫోటోగ్రాఫ్, గుండెలపైన పెదవులతోటి చేసేస్తాలే ఆటోగ్రాఫ్ Autograph. అని ఈ లైన్స్ బాగున్నాయి. Mm. యూత్కి బాగా కనెక్ట్ అయ్యేటట్లుగా ఉన్నాయి. ఆ, మంచి ఐటమ్ సాంగ్స్లో కూడా ఒక మంచిగా అవునవును రాయగలుగుతున్నాను. లైన్స్ అంటే అంటే దీంట్లో అంత వల్గారిటీ గానీ అలా కూడా లేవు. లేదు, సింపుల్ గానే రాసేసాము. సో ఆయన వల్గారిటీతో రాసినవి కూడా ఉన్నాయి కానీ అవి సినిమాకి తగ్గట్టుగా సినిమాకి తగ్గట్టు ఓకే తప్పలేదు. ఇంకా తర్వాత హీరో ఎంట్రీ సాంగ్ కూడా ఒకటి వారే కాంప్లిమెంట్ ఇచ్చారు. ఎర్ర ఎర్రగా మెరిసే సూర్యుడంటి చురుకుదనం చూడరా, తెగువకు తెరిచిన ద్వారం తానై కదలి వచ్చాడురా, వేటాడే చూపు ఉందిరా, వెనకడుగే వేయబోడురా, పోరాడే సత్తు ఉందిరా, ఎగిసిపడే ఉప్పెనతడురా, పిడికిలి బిగించినాడంటే ప్రళయం విరుచుకు పడుతుంది, అడుగు ముందుకే వేశాడో ఓటమి వెనకడుగేస్తుంది అని రాశాను. వావ్ నైస్. థ్యాంక్ యూ అండి. అది చంద్రబోస్ గారు కూడా అదే హీరో ఎంట్రీ సాంగ్ కి Hero చాలా entry పర్ఫెక్ట్ గా ఉంది. perfect లైన్స్ గా. పర్ఫెక్ట్ గా ఉంది. ఇది ఇప్పుడు రిలీజ్ కి రెడీగా ఉన్న మూవీలో ఈ 2 ఓకే సాంగ్స్. ఓకే అది వారు అంటే నేను సాంగ్ అట్లా రాయగానే పంపిస్తుంటారు. అశోక్ తేజ గారికి, చంద్రబోస్ గారికి ఎక్కువ చంద్రబోస్. పంపిస్తుంటాను. వీళ్ళు బాగా ఓకే ఫీడ్బ్యాక్ ఇస్తూ ఫీడ్బ్యాక్ ఉంటారన్నమాట. ఇస్తుంటారు. ఓకే ఈ వర్డ్ బాగుంది, ఇది ఇలా రాయాలి, ఇది ఏమైనా కరెక్షన్స్ కానీ చెప్తుంటారు. చెప్తూ ఇది ఉంటుంటారు. ఇంకా బాగా రాయగలుగుతావు, ఇది కొంచెం మార్చితే బాగుంటుంది, బట్ ట్యూన్ కి తగ్గట్టుగా చూడు అని కూడా. సో ఇంత మీ జర్నీలో మీకు ఏమైనా ఇన్సల్ట్స్ కానీ అట్లాంటి ఏమైనా మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? జనరల్ గా అయితే చెప్పుకోలేకపోయినా అందరూ చెప్పుకోలేరు బట్ మీరు మీకు ఉన్నాయి, కొన్ని సందర్భాలు ఉన్నాయి అవి. Okay. ఎందుకంటే సినిమా రంగంలో తప్పదు, చాలా మంది టాప్ లిరిసిస్ట్లే భరించారు అవి. అవును కాబట్టి అంటే ఒక సినిమా ఒక మనిషి ఒక స్టేజ్ కి వెళ్ళగలిగే లోపల చాలా ఇన్సల్ట్స్ ఫేస్ చేస్తారు. అంటే చేస్తుంటారు. అందరూ ఒకేలా ఉండరు కాబట్టి ఉండరు పాజిటివ్ మైండ్ తో ఉండరు ఉండరు కాబట్టి కాబట్టి అది సో మీ లైఫ్ లో అలాంటి ఉన్నాయి సిచ్యువేషన్స్ అట్లా. జరిగాయి. ఓకే ఉన్నాయి. అదొక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి ఉంది. కొన్ని పేరు చెప్పలేను. సరే పేరు చెప్పరు, పోనీ ఆ జరిగిన సిచ్యువేషన్ చెప్పగలుగుతారు. యాక్చువల్గా ఏంటంటే మా ఫ్రెండ్ దాంట్లో మూవీలో వర్క్ చేస్తున్నారు, ఓకే ఆయన కో డైరెక్టర్గా అందులో చేస్తున్నారు. సరే ఇట్లా మా ఫ్రెండ్ రాస్తారు లిరిక్స్, ఇట్లా తనకి ఛాన్స్ ఇద్దాం ఈ మూవీలో అన్నట్టుగా మ్యూజిక్ డైరెక్టర్ని అడిగారు. ఓకే ఆయన మూవీస్, ఆయన సాంగ్స్తో ఒక 15 years మొత్తం టాలీవుడ్ని షేక్ చేశారు ఆయన, ఆ మ్యూజిక్ డైరెక్టర్. ఓకే ఓకే చాలా అంటే చాలా ఓకే లవ్ సాంగ్ అంటే ఆయనే మ్యూజిక్ చేయాలి. ఆయన సింగర్, ఓకే ఆయన యాక్టర్, చాలా మూవీస్లో ఆయన యాక్ట్ చేశారు. తర్వాత సింగర్గా కూడా చాలా పాటలు పాడారు. మ్యూజిక్ కూడా అది ఇంకా ఆయన సరే మరి తీసుకురా చూద్దామని అన్నారు. సరే అని చెప్పి వెళ్ళారు, వెళ్తే వాళ్ళతో వెళ్ళాను, కూర్చోమన్నారు. ఏం రాశావు ఇది వరకు ఒకసారి చూపించండి అన్నారు. చెప్పాను, ఓకే ఒక ట్యూన్ ఇస్తాను రాస్తావా అన్నారు. రాశాను. తర్వాత బాలేదు మార్చండి అన్నారు. సరే అని చెప్పి మార్చేశాను. మళ్ళీ తర్వాత పల్లవి ఓకే, చరణాలు మళ్ళీ మార్చండి అన్నారు. ఓకే సరే అని, మనకు పేషెన్స్ ముఖ్యం టాలీవుడ్ ఇండస్ట్రీలో. మనకి ఎక్కువగా చూస్తే ఏంటంటే సో పేషెన్స్. మెయిన్ ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కి నచ్చాలా అండి, లేదంటే డైరెక్టర్, ఎవరికి ఫస్ట్? అందరికి నచ్చాలా? అంటే సిచ్యుయేషన్ కి తగ్గట్టుగా ఉండాలంటే, మూవీ థీమ్ కి తగ్గట్టుగా ఉండాలంటే డైరెక్టర్ గారికి నచ్చాలి. ఫస్ట్ డైరెక్టర్ గారికి. అంటే ఇప్పుడు మీరు ఒక లిస్ట్ ఒక సాంగ్ రాశారు, ఫస్ట్ ఎవరు ఓకే చేస్తే అది ఫైనల్ అవుతుంది. టీమ్ అంతా ఓకే చేస్తే ఫైనల్ అవుతుంది. టీమ్ అంటే ఎవరు మధ్యలో ఒకళ్ళు కాదంటే అంతా రిజెక్ట్ చేసినా మొత్తం పోతుంది. ఇప్పుడు So, మీతో అన్నాను కదా, ఆ, డైరెక్టర్ గారికి నచ్చింది, మ్యూజిక్ డైరెక్టర్ గారికి నచ్చింది, Okay. సింగర్కి నచ్చింది, హీరో హీరోయిన్స్ కూడా కలెక్ట్ చేసుకుంటారు. మ్మ్, తర్వాత అందరికి నచ్చినా కానీ మ్మ్, ఎవరైనా బయట నుంచి పక్క నుంచి ఆఫీస్ బాయో లేకుంటే ఎవరైనా టీ తీసుకొచ్చి అబ్బాయి ఎవరు వచ్చి ఈ వర్డ్ నాకు ఎందుకు బాగా నచ్చలేదు అన్నారు అనుకోండి, ఓకే ఆడియన్స్, కామన్ ఆడియన్స్ యొక్క ఒపీనియనే మనకు కావాలిగా, మాది కాదుగా టీమ్ది. మ్మ్, బయట వాళ్ళకి నచ్చాలి, మన సినిమా తీసేది, సాంగ్స్ రిలీజ్ చేసేది వాళ్ళకి నచ్చడానిగా. మ్మ్, మ్మ్, కాబట్టి వాళ్ళకి నచ్చాలి, వాళ్ళకి నచ్చలేదంటే నువ్వు మార్చాలి. మాదేం లేదు, ఇంకా మాకు నచ్చింది బట్ ఆయనకి నచ్చలేదంట, మార్చేసేయండి అంట, మ్మ్, మళ్ళీ మార్చాలి. మ్మ్, ఇట్లాంటి సందర్భం అయితే ఆయన మార్చమన్నారు, మార్చాను, మ్మ్, మ్మ్, చాలాసార్లు మార్చాను. మ్మ్, తర్వాత ఫైనల్గా ఓకే చేసేసాను మ్మ్, మ్మ్. ఆ సాంగ్. ఓకే అయిన తర్వాత మనము రికార్డింగ్ పెట్టుకుందామన్నారు. సో అది మీరు చెప్పిన సిచ్యువేషన్ లో ఇందాక మధ్యలో సో చరణాలు బాగాలేదన్నారు, మళ్ళీ మీరు మార్చారు. మార్చేసాను. సో తర్వాత ఏమైంది? ఓకే 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 చేశాను. తర్వాత ఓకే అయిపోయింది, సాంగ్ రికార్డింగ్ పెట్టుకుందామన్నారు. నేనే పాడతానని అన్నారు.
అంటే జస్ట్ అట్లా ఫస్ట్ నేను పాడి చూస్తాను రఫ్గా అన్నారు. పాడారు. పాడిన తర్వాత ఓకే అన్నారు. ఆయన వాయిస్లో నా పాట వచ్చిందని చెప్పి ఒక వన్ వీక్ దాకా నాకు సరిగ్గా నిద్ర పట్టలేదు. అంటే అంత గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ నా సాంగ్ పాడారు. నా సాంగ్ ఆయన అంటే రఫ్గా పాడారు ఆయన. ఓకే, మీరు రాసిన పాట ఆయన పాడారు. పాడారు. ఓకే ఓకే. అంటే రికార్డింగ్ లో జస్ట్ ఫస్ట్ మనకి ఏంటంటే ఫైనల్ రికార్డింగ్ కంటే ముందు ఓకే రఫ్ సింగర్స్ పాడతారు. ఓకే ఓకే. బట్ ఆయన్నే ఫైనల్ గా పాడితే బాగుండేది, నేను రఫ్ గా పాడతాను, ఫైనల్ గా వేరే వాళ్ళు పాడతారు అన్నారు. ఓకే, ఆయన రఫ్ గా పాడేశారు. రఫ్ గా పాడేశారు. నాకు నచ్చింది అంతా. ఓకే అయిపోయింది. తర్వాత మళ్ళీ నేను చెప్తాను నీకు, మళ్ళీ ఫైనల్ రికార్డింగ్ ఉన్నప్పుడు చెప్తాను. ఒకవేళ ఎందుకంటే అప్పుడు ఫైనల్ రికార్డింగ్ లో వేరే సింగర్ ఉంటారు కదా, ఒరిజినల్ సింగర్, ఆయనకి పాడేటప్పుడు ఏమైనా వర్డ్స్ ప్రొనౌన్సియేషన్ లో ఇబ్బంది అయితే మళ్ళీ చేంజెస్ ఉంటుంది, మళ్ళీ రావాల్సి ఉంటుంది. నేనంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కాబట్టి పాడగలుగుతాను, వాళ్ళు పాడలేరు కదా అన్నారు. సరే అన్నాను. మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ కాల్ చేస్తామన్నారు, చేయలేదు. నేను మెసేజ్ పెట్టాను, చూడలేదు, మళ్ళీ కాల్ చేయలేదు. మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ ఇది మా ఫ్రెండ్కి కాల్ చేశాను. సార్ లిఫ్ట్ చేయట్లేదు, మరి ఏంటి విషయం ఏంటిదని అడిగితే, లేదు మనం కొంచెం టైం తీసుకుందాం, మనం తర్వాత చేయిద్దాం వర్క్ అన్నట్టుగా అని అన్నారు. సో మీరు కొంచెం ఇన్సల్ట్గా ఫీల్ అయ్యాను. తర్వాత మళ్ళీ ఏం చేశారంటే అదే సాంగ్ను వేరే ఫేమస్ లిరిక్ రైటర్తో రాయించుకొని దాన్ని రిలీజ్ చేశారు. తర్వాత మళ్ళీ ఆ సాంగ్ రిలీజ్ అయింది, ఆయన రాసింది, ఫేమస్ లిరిక్ రైటర్ రాసింది, సాంగ్ రిలీజ్ అయింది. తర్వాత అన్నారంట, అది బాగుంది, కొత్త అబ్బాయే కానీ బాగా రాశాడు, ముందుదే బాగుండే దీనికన్నా. బట్ రెమ్యునరేషన్ కూడా ఈయనకి ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది, బట్ మనము ఆయనకు ఇన్సల్ట్ గా ఫీల్ అయినా ఇది హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ ఏంటంటే అది కొద్ది రోజులు అంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ నా సాంగ్ చేస్తున్నారు అంటే, ఇప్పుడు నాకు టాలీవుడ్ లో మంచి మ్యూజిక్ అంటే ఒక మనం టాప్ లిస్ట్ లో టాప్ వెళ్ళిపోతాం అన్నట్టుగా ఫీల్ ఉండేది. ఓకే, మీ సిచ్యువేషన్ నాకు అర్థమైంది. కొన్ని డేస్ మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు, ఒకేసారి డౌన్ అయిపోయారు. అందరికి చెప్పుకున్నాను, అమ్మకి, నాన్నకి, ఫ్రెండ్స్ కి. ఎందుకంటే ఆనందం మనం ఏంటంటే సర్ప్రైజ్ చేద్దామని కొన్ని సందర్భాలు ఉంటుంది, కొన్ని సందర్భాలు ఏంటంటే ఫస్ట్ ఈ హ్యాపీనెస్ షేర్ చేసుకుందామని ఉంటుంది. మా ఫ్యాకల్టీ ప్రొఫెసర్స్ తో, అందరితో, కొలీగ్స్ తో, అందరితో షేర్ చేసుకున్నాను. మళ్ళీ తర్వాత వాళ్ళు ఏమైంది అనే సాంగ్ అడిగేసరికి అంటే కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి అది మధ్యలో కొద్దిగా ఆగిపోయింది అది అన్నట్టుగా చెప్పారు. సో మీరు ఇందాక చెప్పినట్లు నాకు ఒకటి ఏంటంటే, అదే సింగర్ వేరే వాళ్ళు పాడతారు కదా, సో వాళ్ళకి ఏమైనా వర్డ్ ప్రొనౌన్సియేషన్ కష్టం అయితే మార్చాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు అంటే ఇప్పుడు మరి తెలుగులో ఇంతమంది, ఇప్పుడు మనకి సింగింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇంత గొప్ప గొప్ప తెలుగు వాళ్ళు కూడా మంచిగా పాడుతున్నారు సాంగ్స్, మరి ఎందుకని వేరే స్టేట్స్ వాళ్ళ నుంచి తెలుగు రాని వాళ్ళతో ఎందుకు అంత కష్టపడి పాడిస్తున్నారు అనేది నాకు డౌట్. మీరేమంటారు దీనికి? కారణం ఏంటంటే, మన తెలుగు వాళ్ళకి, మన తెలుగు సింగర్స్కి ఏంటంటే, మన తెలుగు సింగర్సే అయినప్పటికీ కూడా చాలామంది పాడడానికి ఇంట్రెస్ట్ చూపించని వాళ్ళు కొంతమంది ఉన్నారు. వేరే లాంగ్వేజ్ వాళ్ళైనా కానీ మన తెలుగు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళ కంటే బాగా పాడగలిగి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఓకే, మన తెలుగు తెలిసినటువంటి వాళ్ళు తెలుగు ఎక్కువ పాడలేదు, అంటే బాగా మాట్లాడలేరు, బాగా పాడలేరు. అసలే తెలుగు మదర్ లాంగ్వేజ్ కానటువంటి వాళ్ళు, అదర్ లాంగ్వేజ్ వాళ్ళు వీళ్ళకంటే బాగా పాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకే అట్లా పిలిపించుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. సో దీంట్లో అంటే మీరేమి నెగిటివ్ అంటే మనం చెప్పొచ్చు. కొన్ని సందర్భాలు ఏంటంటే, ఇప్పుడు వస్తున్నటువంటి సింగర్స్ ప్రొనౌన్సియేషన్ తెలియదు, కొన్ని వినిపించవు. వినిపించకపోవడం వల్ల వర్డ్స్ అట్లా తారుమారుగా పలకడం వల్ల వేరే మీనింగ్స్ వస్తాయి, డబుల్ మీనింగ్స్ వస్తాయి. అట్లాంటివి కూడా జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే, రొటీన్గా ఇప్పుడు ఏమవుతుందంటే, పాత చింతకాయ పచ్చడి అన్నట్టుగా మోడర్న్ గా కొత్త వాళ్ళతో పాడిద్దాం అని అనుకుంటున్నారు. కొత్త వాయిసెస్, వేరే డిఫరెంట్ వాయిసెస్ కోసం ఇక మన స్టేట్ వాళ్ళనే కాకుండా అదర్ స్టేట్స్ వాళ్ళని యాక్టర్స్ లాగే అన్నిట్లో, అంటే ఇందులో కూడా. బట్ లిరిసిస్టులు మాత్రం మారరు కదా, అందరినీ అయితే చేంజ్ చేయొచ్చు వేరే స్టేట్ వాళ్ళని. సో ఇదైతే ఈ సాహిత్యం, ఈ లిరిసిస్టులు అయితే ఖచ్చితంగా తెలుగు వాళ్ళే ఉంటారు కంపల్సరీ. రాదు కదా. ఇప్పుడు సింగర్స్ ఉన్నారండి, సింగర్స్ కి అన్ని లాంగ్వేజ్ లో పాడతారు. ఇప్పుడు జానకి గారు ఉన్నారు, బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, దాదాపు 50,000 ఎబో 50,000కు పైగా పాటలు పాడారు. వాళ్ళకి 50,000కు పైగా పాడారు, ఒక్కొక్కటి 20 లాంగ్వేజ్ లో పాడారు. అవునండి, మన తెలుగు సింగర్స్ కూడా ఇప్పుడు ఇక్కడ పాపులర్ అయితే వేరే స్టేట్స్ లో కూడా పాడతారు కదా. ఓకే ఓకే. బట్ వాళ్ళకు ఆ సాంగ్ పాడాలంటే వాళ్ళకి ఆ లాంగ్వేజ్ వచ్చి ఉండాల్సిన అవసరం లేదు. అవునవును, బట్టి పాడేస్తారు. కానీ మనం అట్లా రాయరాదుగా, క్రియేషన్ లాంగ్వేజ్ వచ్చుంటే రాయాలి. లాంగ్వేజ్ వచ్చుంటే ఏ లాంగ్వేజ్ వాళ్ళు, మలయాళీ లాంగ్వేజ్ మలయాళీ, తమిళ్ తెలుగు. అవునవును.
అట్లా సో ఇంకా మీ డ్రీమ్స్ ఫ్యూచర్లో అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఇంకా డ్రీమ్స్ ఇవి అంటే మిగిలిపోయి ఉన్నాయి ఇప్పుడు సాంగ్స్ మ్మ్. ఏది రాయడం, మ్మ్. బుక్స్ పబ్లిషింగ్ అది చేస్తున్నాను. మ్మ్. తర్వాత జాబ్ నడుస్తుంది. మ్మ్. అంటే వృత్తి ప్రవృత్తి, మ్మ్. ప్రొఫెషన్ ప్యాషన్ Passion. రెండింటిని కూడా నా బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేసుకోవాలి చేస్తూ మ్మ్. ముందుకెళ్ళాలని. అలా మంచి బెస్ట్ ఒక మంచి ఏవైతే టాప్ మూవీస్ ఉన్నాయో, ప్రాజెక్ట్స్ కొన్ని రావాల్సినవి ఉన్నాయి, కొన్ని ఇది సైన్ చేసినవి ఉన్నాయి, అట్లాంటివి కావాలని అవి తొందరగా రిలీజ్ అవుతాయి. సిద్ శ్రీరామ్ గారు కూడా నా సాంగ్ ఒకటి పాడారు, ఇండిపెండెంట్ సాంగ్ అది. సిద్ శ్రీరామ్ గారు ఓకే అది మూవీకి కాదు, జస్ట్ Okay, ఒక రొమాంటిక్ okay. సాంగ్ పాడారు. అది రిలీజ్ అయితే కొంచెం ఇంకా మనకు మంచి గుర్తింపు వస్తుంది. గుర్తింపు వస్తుంది. సో లిరిసిస్ట్గా మీకు మంచి పేరు రావాలని, అలాగే మీ డ్రీమ్స్ అంటే మీరు ఏ ఏ పెద్ద ప్రాజెక్ట్స్లో మీరు రాయాలనుకుంటున్నారో అది మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా మా ప్లస్ టీవీ నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.